భారీగా భక్తులు తరలివచ్చారు. తొలి ఏకాదశి సందర్భంగా పెద్దమ్మ తల్లిని దర్శించుకుంటున్నారు. కొందరు భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. తొలి ఏకాదశి పర్వదినం అలాగే ఆదివారం కావడంతో పెద్దమ్మ ఆలయం భక్తులతో సందడిగా మారింది. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీనిపై మరింత అప్డేట్స్ అందించేందుకు మా కొలీగ్ సుమిత్ర సిద్ధంగా ఉన్నారు. సుమిత్ర, ఆషాఢ మాసంలో బోనాలు గోల్కొండలో ప్రారంభమై రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుపుకుంటూ ఉంటారు. అయితే ఈ రోజు ఆదివారం, అందులోనూ తొలి ఏకాదశి సందర్భంగా పెద్దమ్మ టెంపుల్లో నిజంగా మనకు భక్తుల కోలాహలం చాలా పెద్ద ఎత్తున కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. బోనాలు సమర్పిస్తున్నారు. మరోవైపు ఏకాదశి సందర్భంగా ఇంట్లో పూజలు నిర్వహించిన తర్వాత భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటూ ఉన్నారు. ఇక మనం తొలి ఏకాదశి గురించి ఒకసారి మాట్లాడుకుంటే, తొలి ఏకాదశి ముఖ్యంగా పండుగలన్నింటికి కూడా ఆహ్వానం పలుకుతూ ఉంటుంది. ఇంట్లో పూజలు అయ్యాక సమీపంలోని దేవాలయాలకు వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా విష్ణు దేవాలయానికి వెళ్తూ ఉంటారు. అలాగే ఆషాఢ మాసం, అందులోనూ ఆదివారం కావడంతో పెద్దమ్మ టెంపుల్ కి కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడికి భక్తులు చేరుకుంటూ ఉన్నారు, నైవేద్యాలు సమర్పిస్తూ ఉన్నారు. మనం ఇక్కడ విజువల్స్ లో చూడొచ్చు. పెద్దమ్మ టెంపుల్ లో మరొక అంశం మనము గమనించవచ్చు. అమ్మవారిని మనస్ఫూర్తిగా ఏదైనా కోరిక కోరిన తర్వాత ఒక కాయిన్ ని అలా నిలబెడుతూ ఉంటారు. కాయిన్ నిలబడితే వాళ్ళ కోరిక నెరవేరుతుంది అని భక్తులు చాలా నమ్మకంగా దాన్ని నిలబెడుతూ ఉంటారు. మనం చూడొచ్చు. వయసుతో సంబంధం లేకుండా కూడా ప్రతి ఒక్కరూ ఈ అమ్మవారి దగ్గర మనసు విప్పి తమ కోరికలు చెప్పుకొని, మనసులో చెప్పుకొని అలా కాయిన్స్ నిలబెడుతూ ఉంటారు. ఈ ఆచారం అనేది ఎప్పటి నుంచో మనం చూస్తూ ఉన్నాము. ఇక పెద్దమ్మ టెంపుల్ 2000 సంవత్సరాల నుంచి కూడా హిస్టరీ కలిగిన టెంపుల్. ఒక రకంగా చెప్పాలంటే దుర్గమ్మ, పెద్దమ్మ ఏ పేరుతో పిలిచినా కోరిన వారి కొంగు బంగారం చేసే అమ్మవారని చెప్పుకోవచ్చు. అయితే ప్రతి ఆదివారము, మంగళవారము ఇక్కడ పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి బోనాలు సమర్పిస్తూ ఉంటారు. అయితే ఆషాఢ మాసంతో సంబంధం లేకుండా ఆది మంగళవారాల్లో ఇక్కడ భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుని అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఉంటారు. మొక్కుకుంటూ ఉంటారు. ఒకవేళ నెరవేరిన తర్వాత మళ్లీ వచ్చి అమ్మవారికి బోనాన్ని సమర్పించి తమ యొక్క భక్తి శ్రద్ధల్ని వాళ్ళు ఇక్కడ అమ్మవారికి వాళ్ళ భక్తి శ్రద్ధని చూపుతూ ఉంటారు. మనం ఇక్కడ చూడొచ్చు. ఆషాఢ మాసంలో ప్రత్యేక అలంకరణ అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆషాఢ మాసం, శ్రావణ మాసం, అలాగే నవరాత్రుల్లో అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు, ప్రత్యేక అలంకరణలతో అమ్మవారి దర్శనమిస్తూ ఉంటారు. అయితే ఆషాఢ మాసం సందర్భంగా శాకాంబరి అలంకరణలో మనకు అమ్మవారు దర్శనం ఇచ్చారు. అయితే శుక్రవారం రోజు అన్ని కార్యక్రమాలు నిర్వహించారు. ఎందుకంటే ఆదివారం చాలా భక్తుల సందడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి శుక్రవారం రోజు చాలా పెద్ద ఎత్తున ఇక్కడ పూజలు నిర్వహించడం జరిగింది. అభిషేకాలు, అర్చనలు అవన్నీ కూడా నిర్వహించిన తర్వాత అలంకరణ కూడా చాలా పెద్ద ఎత్తున జరిగింది. శాకాంబరి మనం చూడొచ్చు. అన్ని వెజిటేబుల్స్ తో ఇక్కడ అమ్మవారికి శాకాంబరి అలంకరణలో అమ్మవారిని అలంకరించడం జరిగింది. ఇక ఈ రోజు ఆదివారం పెద్ద ఎత్తున దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా తయారు చేశారని చెప్పుకోవచ్చు. భక్తులు కూడా పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు కాబట్టి దానికి తగ్గట్టే ఏర్పాట్లు చేశారు. లైన్స్ కూడా ప్రత్యేకంగా 4 లైన్స్ ఏర్పాటు చేసి ఇమీడియట్ గా దర్శనం అయ్యేలాగా చూస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు. భక్తులు అంటే ఉదయమే భక్తులు ఇంత కోలాహలం కనిపిస్తుందంటే ఇంకా పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. దానికి తగ్గట్టే పర్యవేక్షిస్తూ ఉన్నారు. మనము సెక్యూరిటీని కూడా చూడడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున ఇక్కడ సెక్యూరిటీ నిర్వహణ కూడా జరుగుతోంది. ఇక్కడ మనకు కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. హాయ్, మేము వరంగల్ నుంచి వచ్చామండి. వరంగల్ నుంచి ఇక్కడికి వచ్చారా? వరంగల్ నుంచి వచ్చాము. సో అమ్మవారి దర్శనం చేసుకోవడానికి. ఇంకా మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. తను ఢిల్లీ నుంచి వచ్చింది అండ్ తను బెంగళూరు నుంచి వచ్చారు. ఐఎమ్ ఫ్రమ్ ఢిల్లీ. తెలుగు వస్తుందా? Telugu I don't know, but a very auspicious place, very nice place. I loved it. I loved the vibes. So yes. दिल्ली में ऐसे टेम्पल्स देखे? Yes, there are many temples in Delhi, but this is very nice. You are from Bangalore. I'm from Karnataka, Mangalore. ఏమంటున్నారు మీ ఫ్రెండ్స్? చాలా బాగుంది. లైక్ మంచి వైబ్ ఉంది. మళ్ళీ కోరుకున్నారు కోరిక ఎంబడి పెట్టగానే ఇలా అయిపోయింది. సో చాలా పవర్ఫుల్ అమ్మవారు అని చెప్పేసి అంటున్నారు. దే వాజ్ సో హ్యాపీ బై సీయింగ్ ది టెంపుల్ డెకరేషన్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఢిల్లీ మే Yes, many temples are there. Little bit difference, but obviously the vibes are same. Our God is same. So yes. ఇప్పుడు రావాలనుకుంటున్నారు? मैं कब आना चाह रही हूँ वापस अगेन. I will definitely visit. जब वो चाहेंगे तब हम आएंगे.
हम आएंगे जब देवी में जब आएंगे. చూశారు కదా, థ్యాంక్ యూ సో మచ్ అండి. చూశారు కదా, అంటే కేవలం ఇక్కడి వాళ్లే కాదు, ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు కూడా అమ్మవారిని దర్శించుకుని మొక్కులు ఆల్రెడీ కోరికలు కోరుకుని నెరవేరిన తర్వాత మళ్ళీ వస్తాం, అంతా అమ్మవారి దయ, మళ్ళీ మేము తప్పకుండా ఇక్కడికి వస్తామని చెప్తున్నారు. ఈ రకంగా తొలి ఏకాదశి, ఆషాఢ మాసం అన్ని కలిపి కూడా పెద్దమ్మ టెంపుల్లో చాలా పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే భక్తులు అదే సంఖ్యలో ఇక్కడికి వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు. ఓవర్ టు స్టూడియో.